ఖమ్మం జిల్లాలో సిపిఐ శతాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికలో పాశవికంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని పడగొట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తుల్ని ఓడించడానికి మనం ప్రతిజ్ఞ చేయాలని అన్నారు సీఎం. మత్తత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా తలెత్తి నిలబడుతుంది అన్నారు. కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకుందన్న సీఎం రాబోయే 100 ఏళ్లు పేద ప్రజలు, ఆదివాసీలు, గిరిజనుల కోసం కమ్యూనిస్టులు నిరంతరం కొట్లాడుతూనే ఉంటారన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల పోరాటంతోనే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు సీఎం. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని మార్చడానికి, పేదల హక్కులను కొల్లగొట్టడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడిగింది రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అని. కానీ ప్రజలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో నిలబడి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి, ఒకవేళ బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పిండు. అందుకే ఈనాడు బీజేపీకి 240 సీట్ల దగ్గరనే ఆగింది. మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చైర్పర్సన్ గా పెట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమనే అధికారం ఇచ్చిండు. మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది. మిత్రులారా, ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశంలోనే పెరిగి, ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూలవాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్లు తీసుకురండి, మీ ఆధారాలు తీసుకురండి, అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతుంది. అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు, కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు. ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు, రైతు కూలీల హక్కులు పోతాయి. వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది. వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం